సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఊహించని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి తమ ఇంటికి రావటం, తమ కష్టాలను చూసి అవి తీరే విధంగా వరాలు ఇవ్వటం ఆ నిరుపేద కుటుంబాలకు అంతులేని సంతోషాన్ని మిగిల్చాయి. కూలటానికి సిద్ధంగా ఉన్న నిరుపేద ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆ కుటుంబానికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక నిరుపేద కుటుంబం ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఇంటి పరిస్థితి చూసి స్థలం ఎంతవరకు ఉందో పరిశీలించారు. స్థలం బాగానే ఉందని, వారికి ఇంటిని మంజూరు చేసి మంచిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరొక నిరుపేద కుటుంబం తమకు ఆర్థికంగా కష్టాలున్నాయని, లోన్ మంజూరు చేస్తే ఏదైనా చిరు వ్యాపారం చేసుకుంటామని కోరగా వారికి కూడా తక్షణమే లోన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఇంటికి రావటం, ఇంటిని రుణాన్ని మంజూరు చేయటంతో ఆ నిరుపేద కుటుంబాలు ఆనందంతో పొంగిపోయారు. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నూరా అమ్మా, నూరా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగా బాగానే ఉంది. నేను మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ గేర్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం చూద్దాం చేద్దాం. ఓకే ఇప్పుడు దగ్గర కూడా రాలేదు అలాంటివి మీతో సార్. మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు, మేము అనుకోలేదు సార్ అసలు. మా ఊర్లో వాళ్ళ పండగ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.